పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి దాదాపు 180 మంది మత్స్యకారులకి శిక్షాకాలం పూర్తయినా కూడా ఇప్పటికీ వాళ్ళ విడుదలలో జాప్యం జరుగుతుంది. ఇటు భారత్ అయితే ప్రయత్నం చేస్తుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మత్స్యకారులు శిక్ష పూర్తయిన మరుసటి రోజే విడుదల చేయడానికి భారత్ ఎందుకు తహతహలాడిపోద్దో అర్థం కాదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ 180 మంది కోసం అయితే ఇప్పుడు ఎంత తాపత్రయపడినా కూడా ఒక్కడూ రావట్లేదు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో శిక్ష పూర్తయిన తర్వాత కూడా విడుదల చేయకపోవడం వల్ల 8 మంది మత్స్యకారులు చనిపోయారు. నిన్న 23వ తారీఖున కూడా బాబు అనే ఒక మత్స్యకారుడు చనిపోయాడు. శిక్షాకాలం పూర్తయింది, అయినా కూడా విడుదలలో జాప్యం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే అక్కడ ఇబ్బంది పెడితే భారతదేశమే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడూ పాకిస్తాన్ ఉంటుంది. అది ఎవడైనా సరే ఆ దరిద్రపు కొట్టు చెత్త వెధవలు అలాగ ఆలోచిస్తారు. మరి ఇక్కడ మన భారతదేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళని ఎవడైనా పాకిస్తాన్ నుండి ఒకవేళ అరెస్ట్ అయితే వాడిని మంచిగా అతిథులుగా అతిథు దేవో భవ అనే విధంగా వాడిని పెంచి పోషించి పందికొక్కుల్లా పెంచి వాడికి అన్ని పెట్టి శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత వాడిని ఏమొచ్చేసి పల్లకిలో సాగనంపే పరిస్థితి భారతదేశంలో. మన మానవత్వం మనకి. మరి వాళ్ళు ఏమొచ్చేసి ఇప్పుడు 180 మంది అక్కడ మొగ్గుతున్నారు మత్స్యకారులు. నిన్న ఒకడు చనిపోయారు. ఇప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి? ఇప్పుడు శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆ జైల్లోనే మగ్గిపోయి చివరికి అలాగే చనిపోయారు. ఇప్పుడు అక్కడ భారత అధికారులు అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ దీని గురించి స్పందించడం లేదు. ఇది దాయాది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అదే పాకిస్తాన్ వాడు ఎవడైనా ఇక్కడ ఉంటే కనుక వాడిని మనం ఏమొచ్చి పల్లకలో సాగనంపడం. ఇది మన దౌర్భాగ్యం.